పన్నీర్ బిర్యానీ. సో సండే రోజు వ్లాగ్ అన్నమాట. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మటన్ కర్రీ అనమాట. టమాటా పెరుగు ఏమీ వేయకపోయినా కూడా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మూలుగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మా కిచెన్లోకి అయితే మళ్ళీ మూలిగా అయితే వచ్చేసింది, చూసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఏమేమి చేశానో ఫుల్ వ్లాగ్ చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే సో సాటర్డే బర్త్డే రోజు అయితే పన్నీరు బిర్యానీ తీసుకొచ్చాము. నెక్స్ట్ డే అయితే సండే వచ్చింది కాబట్టి సో మటన్ కర్రీ అన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. సో ఎలా చేసామేంటో ఫుల్ వీడియో చూడండి. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ, ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే. దాంట్లోకి ఇంకా చారువా, పెరుగు ఇవన్నీ ఇచ్చేసారు. చూడండి పన్నీర్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంది, కానీ స్పైసీ కాదు, నార్మల్గా ఉంది టేస్ట్ అయితే. కొంచెం స్పైసీ తినే వాళ్ళకైతే ఇది బయట నుండి తీసుకొచ్చిన ఫుడ్ అన్నమాట. సాటర్డే రోజు ఈవినింగ్ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం స్పైసీనెస్ తగ్గిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ కోసం కడాయి పెట్టేసుకొని ఇలా పెద్దగా మనకు కర్రీ బాగుండాలంటే కడాయి అనేది పెద్దగా ఉండాలి. సో అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకోవాలి. కడాయి పెద్దగా ఉంటే కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము మటన్ తెచ్చుకొని నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. సో ఇలా వేసేసుకోవాలి మొత్తము. అంటే ఇది కేజీ మటన్. ఇందులో ఎలాంటి పెరుగు కానీ టమాటా కానీ ఎక్కడ వేయము, కానీ గ్రేవీ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఇలాగో ఫుల్ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఒక్క టమాటా కానీ కొద్దిగా పెరుగు కానీ కూడా మనం ఎక్కడ వేయలేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఇది ఉడుకుతున్నప్పుడు మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. గ్రేవీ వస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. గ్రేవీ కోసం ఇక విజిల్స్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ అయితే ఒక సైడ్ కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కొత్తిమీర ఇది పుదీనా కూడా కట్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫైనల్లో వేసేసుకోవాలి. దానికోసము ముందు మనం కట్ చేసుకొని ఒక పక్క మటన్ ఉడుకుతుంటే ఇటువైపు ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే మనకు చారు అన్నమాట. ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని చారు, చింతపండు చారు అన్నమాట. ఇక్కడ మనకు మటన్ ఉడికిన తర్వాత కారం వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కారం వేసుకున్న వెంబటే వాటర్ వేసుకోకూడదు. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ కొద్దిగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది మగ్గిన తర్వాత మనకు మటన్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. సో కేజీ మటన్కి అయితే ఇక్కడ మేము 2 మటన్ మసాలా వేసామన్నమాట, 2 ప్యాకెట్స్. ఇంకా ఫైనల్లో చూడండి మనకి కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. ఇదైతే పుదీనా రైస్. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో చూడండి. కొంచెం వాటర్ ఉన్న చింతపండు మాత్రమే వేసాము. ఇంకోసారి చూసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేసుకొని సాల్ట్ తక్కువైతే వేస్తున్నాను అనమాట. ఇది పుదీనా రైస్ కోసము. పుదీనా, గార్లిక్ ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ ఆయిల్ వేసి గార్లిక్, వెల్లుల్లిపాయలు వేసి పుదీనా అలా మనము చేసుకోవాలి. ఇక్కడ ఫైనల్లో అయితే చింతపండు రసం వేసుకోవాలి. ఇది లాస్ట్కు ఇంకొకటి మసాలా అన్నమాట, మటన్ మసాలా 2నే వేసాము. ఇంకా ఏ మసాలా వేయలేదు,
ఎలాంటి టమాటా పెరుగు కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. చూసారు కదా, ఎమ్మీగా అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లో కొత్తిమీర వేస్తున్నాను. చాలా చాలా బాగున్నది టేస్ట్ అయితే. సో సండే రోజు కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంది. ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మటన్ కర్రీ. చాలా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్లో చింతపండు రసం అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఇందులో రైస్, వేడివేడి రైస్ కూడా వేసేసి కలిపేస్తే పుదీనా రైస్ చాలా బాగుంది. గార్లిక్ వేసాము కాబట్టి టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో పుదీనా రైస్ ఒకసారి ఇలా చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదన్నమాట. లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. పుదీనా రైస్, మటన్ కర్రీ, పన్నీర్ బిర్యానీ. ఇదన్నమాట సండే రోజు బ్లాగు. సో వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.